గాంధీ భవన్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనపై వారి వ్యాఖ్యలు ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం వల్ల రాలేదని, 4 కోట్ల ప్రజల పోరాట ఫలితమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది త్యాగాలు చేశారని, అమరుల బలిదానాల ఫలితంగానే రాష్ట్రం వచ్చిందని గజ్జెల కాంతం అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తూ ఉద్యమ సమయంలో జరిగిన వివిధ రాజకీయ సమావేశాలు, పొత్తులు, ఎన్నికల ఫలితాలను కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తమ పాత్రను వివరించిన ఆయన ఉద్యమ సమన్వయం, రాజకీయ వ్యూహాలు తమవే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సారాంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం మేమే తీసుకొచ్చాం, తెలంగాణ రాష్ట్రం మా నాయకత్వంలో వచ్చింది అనే విషయాన్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతోని మాట్లాడుతున్నాడు. కానీ చాలా బాధగా ఉంది. కేటీఆర్ ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు కూడా మీడియా ముందు చెప్పాను. ఇప్పుడు కూడా మరొకసారి 12వ సంవత్సరం అయిపోయి 13వ సంవత్సరం అడుగుపెట్టినాం కాబట్టి ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించక తప్పుతలేదు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తీసుకొచ్చాం కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ అందరం కూడా కలిసే ఉంటాం అనే ధోరణితో మాట్లాడడం జరుగుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇటువంటి చరిత్ర మాది అని చెప్తున్నా. కదిలిచ్చి అన్ని కులాలను ఏకం చేసి కదిలిచ్చి ఉద్యమం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. 1200 మంది బిడ్డలు ఎవరైనా చనిపోయింది. కేటీఆర్ గారు, నువ్వు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నావు కదా, 1200 మంది బిడ్డలు